ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ డే యూ నీడ్ టు స్పెండ్ 2 hours ఎట్ ఎనీ కాస్ట్. మీకు 100 రోజులల్లో జాబ్ కావాలి అనుకుంటే రోజు 2 గంటలు ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. ఓకే, లేదు నేను 3 monthsలో చేయలేను. యాక్చువల్గా డెవాప్స్కి కావాల్సింది 6 months. 6 monthsలో మీరు ఈజీగా చేయొచ్చు. నేను పెట్టే వీడియో ఓకే, సో మీరు 1 hour చూడడానికి 1 hour ప్రాక్టీస్, 1 hour చూడడానికి 1 hour ప్రాక్టీస్ 100 daysలో అయిపోతుంది. లేదు నేను 1 hour చూస్తా, 2 hours ప్రాక్టీస్ చేస్తా, నాకు బిజీ ఉందా, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా అంటే యూ గైస్ కెన్ టేక్ 6 months ఆల్సో. 6 months ప్లాన్ చేసుకొని చేయండి. లేదు నాకు జాబ్ లేదు, నేను దీని మీదే ఉన్నా, నేను రేయింబవలు పనిచేస్తా, నాకు వేరే ఏ ధ్యాస లేదు అంటే ఎవ్రీడే నా వీడియో 30 minutes చూసి 30 minutes ప్రాక్టీస్, 2 గంటలు బ్రేక్. 30 minutes వీడియో, 30 minutes ప్రాక్టీస్, 2 గంటలు బ్రేక్. 30 minutes వీడియో, 30 minutes ప్రాక్టీస్, 2 గంటలు బ్రేక్. ఇట్లా 4 times చేసిరు అనుకోండి, అంటే మీరు జాబ్ చేయకపోతే యు ఆర్ స్పెండింగ్ 2 hours ఫర్ వాచింగ్, 2 hours ఫర్ ప్రాక్టీస్. అంటే 4 hours మీరు స్పెండ్ చేస్తారు, కానీ మీరు స్పెండ్ చేసేది 1 hour 2 hours గ్యాప్, 1 hour 2 hours గ్యాప్. ఓకే, అట్లా స్పెండ్ చేస్తే మీరు పొద్దున 8 o'clock స్టార్ట్ చేసారు అనుకోండి, ఈవినింగ్ 6-7 వరకు మీకు అయిపోతుంది. ఓకే, సో అంటే లైక్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఓకే. ఏదైనా కానీ అటెస్టేజ్ చేయడు ఎవడు కూడా చేయడానికి ట్రై చేయకండి, అది కాదు. నేను 4 గంటలు అటెస్టేజ్ పని చేస్తాను, 4 గంటలు వేస్తే ఎవడు చేయడు. 1 గంట చేసిన తర్వాత ఎవడోడు ఫోన్ చేస్తాడు, లేకపోతే ఎవడోడు ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తాడు, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కథం పైకి ఇట్లా స్క్రోలింగ్ చూసేసరికి 2 గంటలు అయిపోతుంది, 2 గంటలు అయిపోయింది అనుకుంటారు. ఓకే, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దాన్ని ఫాలో అయితే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ క్రాక్ చేయడం చాలా చాలా కష్టం. ఓకే, నా డెవాప్స్ ఇన్ 100 days ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ లైక్ మీరు ఇంటర్వ్యూలో మాత్రం ఎవడు ఏది అడిగినా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లైనెక్స్ మీకు అసలు ప్రపంచంలో డెవాప్స్ కోసం ఎవడు చెప్పాడు. ఓకే, సో నేను మీకు స్టోరేజ్ కూడా ఈరోజు వచ్చిందా, ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ లైవ్ ప్రీమియర్ నడుస్తుంది అది కూడా. ఓకే, సో ఆల్రెడీ అందులో మీకు స్టోరేజ్ నేను చెప్పినట్టు మీకు ఒకటి చెప్పాడు. ఓకే, లైక్ ఎల్విఎమ్స్ కానివ్వండి, క్రియేషన్ ఆఫ్ ఎల్విఎమ్స్ కానివ్వండి, ఓకే, సో జీపీటీస్ కానివ్వండి. ఓకే, సో కంప్లీట్లీ ఐ హ్యావ్ గివెన్ యూ కోర్ లైనెక్స్లో మీకు కూడా ఇంటర్వ్యూ అడిగితే మీరు ఆన్సర్ చేయలేదు అంటే ఇట్స్ టోటలీ యువర్ మిస్టేక్, అది టోటలీ మీ మిస్టేక్. ఎందుకంటే నేను ఇచ్చిన కంటెంట్ లైక్ ఇట్స్ లైక్ 100% లైనెక్స్ కవర్ చేసినది. మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు లైనెక్స్లో ఆన్సర్ చేయలేకపోతే ఏదైనా క్వశ్చన్, ఓకే, ఇట్స్ కంప్లీట్లీ లైక్ యూ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వెల్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి.